ట్రేడర్స్ వెల్కమ్ టు ట్రేడింగ్ ట్రిక్స్. నిన్న మనకు అసెండింగ్ సిపిఆర్ వచ్చింది, ఇది వీక్లీ సిపిఆర్. సో వీక్లీ సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్ సేమ్, వీక్లీ సిపిఆర్ పైన అసెండింగ్ సిపిఆర్ ఉంది కాబట్టి బుల్లిషే ఉంటుందని చెప్పాను. మనకు తెలుసు ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మరి మొదలైందనేసి. సో ఇక్కడ ఒక ఛాన్స్ దొరుకుతుంది మనకు ఇక్కడ వరకు, అండ్ ఇక్కడ ఒక ఛాన్స్ బయింగ్ ఆప్షన్స్ అనమాట, ఎలా బై చేసుకోవచ్చు అనేసి. కరెక్ట్ ఇక్కడ నుంచే వీటి మధ్య కూడా డిస్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పాను R1కి సిపిఆర్కి. సో R1 వరకు ట్రావెల్ అయింది, అక్కడ నుంచి రిజెక్ట్ అగైన్ మళ్ళీ సిపిఆర్ వరకు వచ్చింది. అంటే ఒక కన్సల్టేషన్ మార్కెట్ అంతా. నిన్న చెప్పాను కన్సల్టేషన్లోనే ఉంటుంది, ఎక్కువ ఎయిట్ సైడ్ కానీ బుల్లిష్ కానీ బేరీస్ కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, ఒకే రేంజ్ బౌండ్లో ఉంది. సో ఇలా రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మనం క్యాచ్ చేయలేమన్నమాట మొమెంటమ్ని. అండ్ కమింగ్ టు రేపు సిపిఆర్ గురించి వస్తే రేపు సిపిఆర్ వచ్చి మనకు నేరో సిపిఆర్ వస్తుంది. ఎంత నేరో అంటే ఒక సింగిల్ లైన్ ఫామ్ అయిపోయింది సిపిఆర్. ఇది సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్. అండ్ మనం సో నేరో సిపిఆర్ అంటే ట్రెండ్ ఉంటుంది, అది అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది ఓపెనింగ్ అయితే అని మారిపోతుంది. సో నేరో సిపిఆర్ అంటే ఒక ట్రెండ్. అండ్ S1 ప్రీవియస్ డేలో అండ్ R1 ప్రీవియస్ డే అయిన సేమ్ లైన్లో ఉన్నాయి కాబట్టి ఇది కూడా నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఫర్ ట్రెండ్ ఇండికేషన్కి రెండు మనకు చెప్తున్నాయి. నేరో రేపు ట్రెండ్ ఉంటుంది అటో సైడ్ అని. బట్ ఈ ఎల్లో లైన్ కనిపిస్తుంది కదా 24,400 వచ్చి లాస్ట్ వీక్ హై అనమాట. ఇక్కడ చూసుకోండి లాస్ట్ వీక్ హై ఇది. కరెక్ట్ అక్కడికి వచ్చినప్పుడల్లా మార్కెట్ స్టాప్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళడం, స్టాప్ అయ్యి ఇక్కడ నుంచి కిందికి రావడం ఇలా జరుగుతుంది. సో ఈ 24,400 పైన ఓపెన్ అయింది అనుకోండి, మనకు ఎక్కడ ఓపెన్ అయినా కానీ R1 ప్రీవియస్ డే హై దారితేనే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇఫ్ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి S1 ప్రీవియస్ డేలో దారితేనే ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇలా వీటి మధ్య డిస్టెన్స్ కూడా ఒకసారి సిపిఆర్కి R1కి డిస్టెన్స్ ఎంత ఉంది, 100 పాయింట్స్ ఉంది. అండ్ S1కి డిస్టెన్స్ ఎంత ఉంది, 100 పాయింట్స్ ఉంది. ఇట్లా 100 పాయింట్స్ ఉందంటే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఈ మధ్యలో జరిగింది అనుకోండి, స్మాల్ క్యాండిల్స్ మూకీ క్యాండిల్స్ అంటాము, ఇలా చిన్న క్యాండిల్స్ పడి ఇక్కడిక్కడ క్లోజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో బ్రేక్ కంపల్సరీ R1 కానీ S1 కానీ బ్రేక్ అయితేనే ప్లాన్ చేసుకోండి. లేదా సిపిఆర్ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి R1 దగ్గరికి వెళ్ళిపోతుంది, సిపిఆర్ కింద ఓపెన్ అయితేనే S1 దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతే, ఇంతకన్నా పెద్ద మూవ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయకండి. లేదా పెద్ద బిగ్ న్యూస్ ఉందనుకుంటే ఒక సైడ్ కంపల్సరీ మూవ్ వెళ్ళిపోతుంది, అప్ ఆర్ డౌన్. సో మన ప్లాన్ వచ్చి రేపు S1 ప్రీవియస్ డేలో బ్రేక్ అయితే S1 ప్రీవియస్ డే బ్రేక్ అయితేనే ప్లాన్ చేసుకుని ట్రై చేయండి. ఇంకోటి రేపు వీక్లీ ఎక్స్పైరీ. సో వీక్లీ ఎక్స్పైరీ అయినప్పుడు విక్స్ కొలాప్స్ అవుతాయి, విక్స్ కొలాప్స్ అయితే మన ప్రీమియమ్స్ కొలాప్స్ అవుతాయి. సో ఈరోజు విక్స్ పెరిగినాయి, సో విక్స్ని బట్టి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చిందా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.